నేటి కార్యక్రమ సభాధ్యక్షులు వల్లభ నారాయణ గారు, బహుజన గణమన పుస్తక రచయిత అన్న, మాకు 25 సంవత్సరాలుగా సుపరిచితులు జూలూరు గౌరిశంకర్ అన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. మన ముఖ్య అతిథి ఇలా అందరూ ప్రేమగా ఏ హోదా ఉన్నప్పటికీ కూడా ప్రేమగా దత్తన్న అని పిలిచి ఇటువంటి మన గౌరవనీయులు గవర్నర్ అయినటువంటి దత్తన్న గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జూలూరు గౌరిశంకర్ అన్న జర్నలిస్టు ఉన్నప్పుడే మాతోటి ఈ బీసీ అంశాల మీద షేర్ చేసుకునేవాడు. ఆ రోజే వెంటాడే కళలు వెనుకబడిన కులాల పేరుతోటి ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి, ఆ తర్వాత మొన్న కులగణన జరిగే ఉద్యమంలో మా వాటా మాకే అని పుస్తకాన్ని తీసుకొచ్చి, ఈరోజు మళ్ళీ బహుజనగణమన అనే పుస్తకం 231 పేజీలు మహాకావ్యంతో ఈ పుస్తకం తీసుకురావడం, ఇది బీసీ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తున్నా. అందరు పెద్దలు మేధావులు చెప్పారు కాబట్టి సార్కు టైం లేదు. నేను ఒకటేంటంటే దీన్ని ఢిల్లీలో ఇంగ్లీష్లో అనువదించాలి, ఢిల్లీలో ఈ పుస్తకావిష్కరణ చేయాలి. దేశవ్యాప్తంగా మనకు ఓబీసీ సంఘాలు ఉన్నాయి కాబట్టి 29 రాష్ట్రాల ప్రతినిధులతోటి ఇంగ్లీషు హిందీ వర్షన్ కూడా తీసుకురావాలని చెప్పి, దానికి ఇంగ్లీషు హిందీ వర్షన్ తీసుకొచ్చే బాధ్యత మా బీసీ సంక్షేమ సంఘం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల్లో, ఎందుకంటే బీసీ ఉద్యమాలకు కొండంతా అండనిచ్చేది సాహిత్యం, బీసీ సాహిత్యం. తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే సాహిత్యమే. ఏ ఉద్యమం ప్రపంచంలో సక్సెస్ అయినా సాహిత్యమే. కాబట్టి తెలంగాణలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ 4 సెంటర్లో, అదేవిధంగా మన తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ అయిపోయింది, ఆ తర్వాత వరంగల్లో, కరీంనగర్లో, ఖమ్మంలో, ఇట్లా 4 సెంటర్లో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తే ఇంకా ఉద్యమానికి తోడ్పాటును అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఒకటే బాధ ఉండే, మా చంద్రమోహన్ కూడా ఇక్కడ వచ్చిండు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు ఎన్టీఆర్ స్టేడియంలో వీళ్ళు హైదరాబాద్ బుక్ ఫేర్ పెట్టినప్పుడు మేము బుక్ ఫేర్ పోతే దళిత సాహిత్యము ఒక 10-15 స్టాళ్ళు ఉండేది, గిరిజన సాహిత్యము 10-15 స్టాళ్ళు, విప్లవ సాహిత్యము 10-15 స్టాళ్ళు, నాలెడ్జ్కి సంబంధించినవి 10-15 స్టాళ్ళు ఉండేది. కానీ బీసీ సాహిత్యం ఒక్క స్టాల్ కూడా లేదు. నేను బాధపడేది, అన్న బీసీ ఉన్నాడు, కానీ మా చంద్రమోహన్ కూడా ఇంకొక పుస్తకం తీసుకొస్తుండు, అది కూడా త్వరలోనే వస్తుంది. బీసీ సాహిత్యాన్ని డెవలప్ చేయండి. ఈ బీసీ, ఎందుకంటే వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది కాబట్టి దీనికి ఈ క్రమం లోపల ఈ సాహిత్యాన్ని తీసుకొస్తే మీకు బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా సపోర్టుగా ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి జూలూరు అన్నకు అభినందనలు తెలియజేస్తూ సెలవు.